7వ ఎపిసోడ్. ఇదే ఆఖరి ఎపిసోడ్. హలో, డిఎస్పి గారేనా మాట్లాడుతుంటా? ఎస్, ఒక బాధ్యత గల పౌరుణ్ణి. నేనెవరన్నా అడగండి, ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందని ట్రేస్ చేయకండి. నేను ఒక పబ్లిక్ బూత్ నుంచి మాట్లాడుతున్నా. సరే, విషయం ఏమిటి? అసహనంగా అడిగాడు. ఇది దేశమా? దీనికి స్వాతంత్రం వచ్చిందా? ఇక్కడ అధికారులు ఉన్నారా? ఈ దేశంలో రక్షణ ఉందా? బలహీనులు, శాంతప్రియులు సుఖంగా బ్రతకడానికి వీల్లేదా? అసలు ఈ స్వార్థపరులు చేసే దౌర్జన్యాలకు అంతులేదా? మిస్టర్, ఏంటి సోదే? నీకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఊరికే విమర్శిస్తే ఏం లాభం? ప్రభుత్వం ఎన్నం చేస్తుంది? ప్రజల తోడ్పాటు కూడా ఉండాలి. అసలు మీకు ఇది మీ దేశం, దీని బాగోగులు మీవి అని మేము మనసులో పుట్టాలి. అప్పుడే అత్యవసర పరిస్థితులు పోలీసులు చొరవ తీసుకుంటారు. బాగా చెప్పారు సార్. మీలాంటి అధికారులు ఉంటే చక్కబెట్టుకునేవారు సుఖంగా చక్కబెట్టుకుంటారు. షటప్ సార్, కోపం వద్దు. ఈ దేశం నుంచి అమ్మాయిల్ని దుబాయ్కి, ఇరాన్కి, ఇరాక్కి, సౌదీ అరేబియాలకి దోసకాయల్లాగా అమ్మేస్తున్నారు. వేలకు వేలు సంపాదిస్తున్నారు. భద్రత లేని వాళ్ళు, భయపడేవాళ్ళు, బలహీనులు తమ పిల్లల్ని పోగొట్టుకుంటున్నారు. వాట్? ఆశ్చర్యంగా అరిచాడు డిఎస్పి. నిజం సార్, మన ఊళ్ళో కూడా ఒక ముఠా ఉంది. గాంధీనగర్లో ఒక ఇల్లు వాళ్ళ కేంద్రం. రేపు రాత్రి బొంబాయి నుంచి బయలుదేరే షిప్కి అమ్మాయిల్ని ఈ రాత్రే చేరేస్తున్నారు. ఆశ్చర్యంతో కుర్చీలోంచి లేచాడు డిఎస్పి. అవును సార్, రాత్రి 10 తర్వాత కారు బయలుదేరుతుంది. మీ ఇష్టం. ఆపగలిగితే ఆపండి, లేదా వదిలేయండి. డిస్కనెక్ట్ చేశాడు అవతల వ్యక్తి. డిఎస్పి చేతిలో ఫోన్ జారిపడింది. మధ్యాహ్నం సూర్యుడిలా మండిపడసాగాడు అతను. ఏంటి బాబు, మీ ముఖమంతా వాడిపోయింది? ఏదో తీరని విచారంలో ఉన్నట్టున్నావు. మానవుడికి విచారం కూడదు నాయనా. మనం నిమిత్త మాత్రులం. సుఖమైన దుఃఖమైన అనుభవించాల్సిందే తప్ప ప్రశ్నించే అధికారం మనకి లేదు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే అని అన్నారు. ఆ పాపం పర్వతమంత అయితే వ్యాధి అధికంగా మారుతుంది. వ్యాధికి చికిత్స ఉంది కానీ అధిక చికిత్స లేదు. మనిషి రోగగ్రస్తుడైతే మంచి వైద్యుడి చేతిలో బయటపడవచ్చు, కానీ మానసిక రోగానికి మందు లేదు. దానికి చికిత్స చేయగలవాడు ఆ భగవంతుడు ఒక్కడే. సతీష్ తలవంచుకున్నాడు. నీ మనసులోని విచారం ఏంటి నాయనా? ఒక అమాయకురాలు, బంధుహీన నా ఆశ్రయంలో ఉండింది బాబాజీ. మొన్న సాయంత్రం నుంచి ఆమె కనిపించడం లేదు. ఆమెకి నాగరికత కొత్త, ఈ వాతావరణం కొత్త, ఈ పట్టణం మనుషులు కొత్త. అచ్చమైన తెలుగుతనంలో పాలు మేగడలతో పెరిగిన మనిషి. బాబాజీ గారు నవ్వుకున్నారు. నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావు కదూ? తల ఎత్తలే సతీష్. మంచిది. ఎన్నేళ్లకు నీ మనసుని కట్టేయగలిగిన అమ్మాయి దొరికింది. అంతే చాలు. మనుష్య జన్మ ఎత్తక తప్పదు, బంధం కూడా తప్పదు. ఏ శంకరులో, ఏ రామానుజులో వంటి వారికి తప్ప, సుఖయోగ్యుల్లాంటి మహానుభావులకు తప్ప మమతానుబంధం తప్పదు. ప్రజాతంత్రం, సంసార బంధం సర్వసహజం. సతీషు బదులు పలకలేదు. మరేం భయవద్దు. ఆ అమ్మాయి తిరిగి భద్రంగా నీ చెంతకే చేరుతుంది. అన్ని విధాల అనుకూలవతి. నీ మనసు తెలుసుకుని మసులుతుంది. సుఖపడతావు. బాబాజీ గారి మాటలు అతనిలో అనంత తరంగాలు సృష్టించాయి. తృప్తిగా నెట్టొడ్చారు. ఆ పలుకులు భగవంతుని వాక్కులుగా భావించుకున్నాడు. సాష్టాంగ నమస్కారం చేసి లేచి నుంచున్నాడు. వెళతావా? అవును బాబాజీ, సెలవు తీసుకుంటాను. మంచిది నాయన. నీ మనసుకు శాంతి చిక్కే వరకు ఉదయమో సాయంకాలమో ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉండు. ప్రశాంతమైన వాతావరణం మానసిక విశ్రాంతిని కలిగిస్తుంది. అట్లాగే బాబాజీ అనే సెలవు తీసుకున్నాడు సతీష్. అతని వైపు నిర్వికారంగా చూస్తూ ఉండిపోయాడు బాబాజీ. ఆశీర్వదిస్తున్నట్టుగా ఉన్న ఆయన హస్తం ఆశీస్సులతో అతని వెంటాడుతున్నట్టుగా ఉంది. హలో హలో హలో, నేనేనయ్యా, రఫియాని. ఏంటి విశేషాలు? ఎవరు నువ్వు? అమ్మయ్యా, నువ్వేనా? రేపు బొంబాయి ఫ్లైట్ గుర్తుందా? గతుకుమంది రఫియా. ఎవరు నువ్వు? ఏంటి మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావడం లేదు. ఫ్లైట్ ఏంటి?
బండలు అంది కోపంగా. అవతల వ్యక్తి మెల్లిగా నవ్వాడు. ఆ నవ్వు నరాన కారం రాసినట్టుంది. రఫియాకు బాధపడింది. ఏం తమాషాగా ఉందా నవ్వుతున్నావు? రఫియా మామూలుగా పిలిచాడు ఆ వ్యక్తి. నేనే. ఎందుకు అనవసరంగా పిలిచావు? అవసరం ఉంది రఫియా. నేనెవరినో నీకు తెలియదు, కానీ నీవెవరో, నీ వ్యాపారం ఏంటో, నీ ప్రోగ్రాం ఏంటో నాకు బాగా తెలుసు. బుకాయించకు, నా మాట జాగ్రత్తగా విను. ఊరికే బుకాయించావా నేను ఫోన్ పెట్టేస్తాను. నీకు విషయం తెలియదు, దానివల్ల నష్టం ఏమిటి అని అడగొచ్చు. చెప్తా విను. కొన్ని లక్షలు నష్టపోతావు, తెలిసిందా? తాపీగా అన్నాడు ఆ వ్యక్తి. చిరు చెమటలు పట్టాయి రఫియాకి. ఎవడు వీడు? కాలాంతకుడు. తన జాతకం తెలిసినట్టుగా మాట్లాడుతున్నాడు అని అనుకుంది. రఫియా, నాకు నీ జాతకం తెలుసు. తప్పించుకునే మార్గం చెప్తాను. నమ్మి చెడిన వాళ్ళు లేరు. నమ్మకపోతే నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వు ఆమెకు చిర్రెక్కిచ్చింది. అదిగో అలా నవ్వక, నాకు అసహ్యం. ఊరికే నవ్వేవాళ్ళంటే. ఏమిటో అది చెప్పాడు అంది విసుగ్గా. ఇదిగో, నువ్వు ఫారినర్స్తో లక్షలతో బిజినెస్ చేస్తావు అంటారు. నేను నమ్మటం లేదు. బిజినెస్ చేసే వాళ్ళ లక్షణం ఇది కాదు. నవ్వుతూ మాట్లాడాలి, చెయ్యి కలపాలి, చెయ్యి తడపాలి. అది బిజినెస్ లక్షణం. పోన్లే, నేనెందుకు నీతి పాఠాలు చెప్పాలి నీకు? ఓయ్, విషయానికి వస్తావా? ఫోన్ పెట్టైనా. ఫోన్ పెట్టేస్తే నీకే నష్టమని చెప్పినా బుర్రకెక్కడం లేదా? పోన్లే వెధవాసంతా. ఇదిగో విను. నువ్వు రేపు బొంబాయి ఫ్లైట్కి అందించడానికి అమ్మాయిలతో బయలుదేరుతున్నావుగా. ఊరి చుట్టూ అభేద్యమైన వల పన్నారు పోలీసులు. వాళ్ళు ఎవరికో నీ గురించి ఫోన్ చేశారట. డిఎస్పి స్వయంగా ప్లాన్ చేశాడు. ఒక్క కారు కూడా ఊరు పొలిమేరల దాటడం లేదు. పుండాకోర్, నువ్వే ఫోన్ చేసి ఉంటావు. పక్కపక్క నవ్వాడతను. పుణ్యానికి వెళ్తే పాపం చుట్టుకుందట. అలా ఉంది నీ వ్యవహారం. ఫోన్లే, నాకెందుకు అని డిస్కనెక్ట్ చేశాడతను. ఫోన్ క్రెడిల్ చేసి, దొంగముండా కొడుకు, విటుల్ని రమ్మని మొగుడిని లేవగొట్టే రకం. ఇప్పుడేం చెయ్యాలి? హే అల్లా, ఈ ఆపద తప్పించు. మక్కాకు వస్తాను. బడే రాత్కి 1000 రూపాయలు దానం చేస్తాను అని మొక్కుకుంది. తర్వాత పైత్యం ప్రకోపించిన దానిలాగా అందరినీ కేకలేయసాగింది. చీకటి పడగానే కారు బయలుదేరాలి. ఏం ప్లాన్ వేస్తే ఇబ్బంది నుంచి బయటపడతానా అని ఆలోచించసాగింది. లేదా సరికిప్పుడు రాదని ఫోన్ చేద్దామా అని ఆలోచించింది. ఎటూ నిర్ణయించుకోలేక కూలబడిపోయింది. బాబాజీ గారి ఆశ్రమం నుంచి నేరుగా ఇంటికొచ్చేశాడు సతీష్. అతని మనసు కొద్దిగా తేటపడింది. బాబాగారి వాక్కులలో అతనికి చాలా విశ్వాసం ఉంది. పూర్వాశ్రమంలో తనకు ఆయనంటే అతనికి గౌరవం. ఆయనకి సతీష్ అంటే అనంతమైన ప్రేమ. అతనికి గతం గుర్తొచ్చింది. తనకప్పుడు 15 ఏళ్ళు. పెళ్లికి వెళ్ళి వస్తున్న తల్లిదండ్రులు ఇద్దరూ ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారు. అంతవరకు ఉయ్యాలలోగుతున్నట్టుగా సాగుతున్న తన జీవితం తాడు తెగి ఆకాశ మధ్యంలో పడ్డట్టుగా అయింది. పెద్ద ఆస్తి, ఎన్నో వ్యవహారాలు, ఎన్నో వ్యాపారాలు, ఎందరో నౌకర్లు, చాకర్లు. అవన్నీ చూసే దిక్కులేదు. అంత కచాటీ వ్యవహారంలాగా తయారైంది. ఏమీ చెయ్యలేని స్థితి తనది. అప్పుడొచ్చింది మేనత్త. ఆమె తన తండ్రికి స్వయాన పెంతల్లి కూతురు. ఆయన కూడా దూర బంధువేనట. వాళ్ళకి పిల్లలు లేరు. బోలెడంత ఆస్తి, వ్యవహారాలు, మళ్ళుతోన్న వయసు. తనని భగవంతుడిచ్చిన సంతానంలాగా భావించి అక్కడి తోటలు, దొడ్లు, ఇల్లు, పొలాలు అన్నీ అమ్మేసుకుని వచ్చారు. వ్యవహారాలన్నీ చక్కవేశారు. తండ్రి పోయాడని, తను మైనర్ కుర్రాడని మోసం చేయబోయిన వారిని ఆమడ దూరంలో నిలేశారు. రావాల్సిన బాకీలు వసూలు చేశారు. పెట్టుబడులు పెంచారు. స్వయంగా అజమాయిషీ చేసి అటు వ్యవసాయాన్ని ఇటు వ్యాపారాన్ని దక్షతతో పెంచారు. ఒక్కో వ్యవహారానికి ఒక్కొక్క వ్యక్తిని నియమించారు. వాళ్ళెంత నమ్మకమైన వాళ్ళైనా అంతా వాళ్ళ మీదే వదిలేయకూడదని అందరినీ చూసేందుకు ఒక సెక్రటరీని వేసుకున్నారు. పైగా తను అన్నీ పర్యవేక్షించేవారు. తన చదువు బాగా సాగుతోంది. ఐఏఎస్ పూర్తయి ట్రైనింగ్ పోస్ట్లో సబ్ కలెక్టర్గా ఆర్డర్స్ తయారవుతున్న సమయంలో
మేనత్త రిషికేశ్లో మరణించింది. ఆయన సన్యసించారు. తనకి ఉద్యోగం చేయాలని, దేశాన్ని దిద్ది తీర్చాలని, ముఖ్యంగా పల్లెలకు ఎన్నో సౌకర్యాలు చేకూర్చాలని, పల్లెలు బాగుపడితేనే దేశం బాగుంటుందని ఎన్నో ఆశయాలు ఉండేవి. నీతికి నిజాయితీకి పట్టుకొమ్మగా పేరు తెచ్చుకోవాలని ఉండేది. అయితే పరిస్థితులు అవి అనుకూలించలేదు. ఉద్యోగం అని, దేశ సేవ అని అనుకుంటే అసలుకే మోసం వచ్చేటట్టుగా ఉంది. ఇంత పెద్ద వ్యవసాయం, వ్యాపారం ఇతరుల చేతుల్లో పెట్టడం బాబాజీకి ఇష్టం లేకపోయింది. తనని అన్య ప్రదేశంగా ఉద్యోగానికి వెళ్ళొద్దని సూచించారు. తన కోసం, తన భవిష్యత్తు కోసం, తన బాగు కోసం తమ పూర్వీకులు సంపాదించిన సర్వస్వాన్ని అమ్ముకొని వచ్చి చివరికి భార్యను కూడా పోగొట్టుకున్న ఆ ఉత్తముడి కోసం ఆయన ఆదేశానుసారం ఉద్యోగానికి రాజీనామా ఇవ్వక తప్పలేదు. అయితే తను ఏనాడు అందుకు విచారించలేదు. ఒక విధంగా తను భ్రమలో ఉండేవాడు. అధికారం అని, బాగు చేయాలని ఏవేవో కలలు కనేవాడు. కానీ ప్రజల్ని, పల్లెల్ని బాగు చేయాలంటే అధికారమే అక్కర్లేదు. ఆ భావన ఉంటే చాలు. తన చుట్టూ ఉన్న వాళ్ళని 10 మందిని బాగుపరచగలిగిన చాలు. దేశం సుభిక్షంగా ఉంటుంది. 10 మందికి విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళకి శుచి, శుభ్రత నేర్పి తామే దేశం, దేశమే తాము అనే భావన రగిల్చి చైతన్యవంతం చేస్తే వాళ్లే సరైన నాయకుల్ని ఎన్నుకుంటారు. సర్పంచ్, సమితి ప్రెసిడెంట్, చైర్మన్, ఎమ్మెల్యే వీళ్ళని యోగ్యుల్ని ఎన్నుకుంటే అప్పుడు మంత్రులు సరైన వాళ్ళు వస్తారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నిజాయితీ పరులే అవుతారు. దేశం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. మరీ కీలకం ఎక్కడ? ప్రతి ఒక్క మనిషి తన చదువుతో, తన ఉద్యోగంతో, తన సంపదతో సంకుచితత్వం కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళని 10 మందిని మార్చగలగాలి. ఆ భావన తనలో కలిగించాడు ఆయన. తన పొలంలో, ఫ్యాక్టరీలో, రైస్ మిల్లులో పనిచేసే వాళ్ళందరికీ ఆ భావన కలిగించాడు తను. వాళ్లలో ఈరోజు నిరక్షరాస్యులు లేరు, తాగుబోతులు లేరు, జూదర్లు లేరు, ఇతరులను దోచుకుని తినేవాళ్ళు లేరు, ఓటు అమ్ముకునేవాడు కానీ, దుర్వినియోగం చేసుకునేవాడు కానీ లేడు. తను మరో పథకం కూడా తలబెట్టాడు. తన ఫ్యాక్టరీలో, మిల్లుల్లో పనిచేసే వ్యక్తి 10 ఏళ్లు పనిచేస్తే అతను ఒక భాగస్వామి అవుతాడు. క్వాలిఫికేషన్, డబ్బుతో నిమిత్తమే లేదు. అంతా సమాన భాగస్తులే. సగభాగం మాత్రం తనది. తన పొలంలో కూలీగా, పాలేరుగా 10 ఏళ్లుగా పనిచేసిన వ్యక్తికి ఎకరమో 2 ఎకరాల్లో పొలం కొనిపించి ఇచ్చాడు. దాని పెట్టుబడికి తనే ఇచ్చాడు. విత్తనాలు, ఫర్టిలైజర్సు, పెస్టిసైడ్స్ అన్నీ వడ్డీ లేకుండా అప్పిస్తాడు. తొలి సంవత్సరం ట్రాక్టర్ ఉచితంగా పంపుతాడు. అయితే వాళ్ళు ప్రతి సంవత్సరం కంపల్సరీగా కొంత సేవింగ్స్ చూపించాలి. ఇవన్నీ బాబాజీ గారి ఊహలే. అయినా ఆచరణలో పెట్టేది తను, ఆచరించేది కూడా తనే. తను పనికి పిలిస్తే, కోరికిస్తే పరిగెత్తుకొస్తారు. ఈ విశ్వజనీన సౌభాతృత్వం అందరిలో ఉండదేంటి? స్వార్థమే పెద్ద రాకాసిలాగా తయారైంది. దాని కబంధహస్తాల్లో చిక్కిన వాళ్ళు ఇతరుల మేలు చూడలేరు. ఏం చేస్తారు ఇంత డబ్బుని తింటారా? దాచుకొని చివరికి ఏం చేయాలని వాళ్ళ తపన. ఐశ్వర్యం నిజంగా ఎంత నిషా ఇస్తుంది. ఫోన్ మ్రోగిన శబ్దానికి ఆలోచనల నుంచి బయటపడ్డాడు సతీష్. స్టూల్ని దగ్గరగా లాక్కొని ఫోన్ ఎత్తాడు. హలో, సతీష్ గారేనా? ఎస్, అప్రయత్నంగా హుందాగా వెలువడింది. చూడండి, బంగారాన్ని విదేశాలకు అమ్మేసి దాని ధర చేయి దాటించాము. మన ఊళ్ళో పండిన ధాన్యాన్ని పట్నానికి అమ్మేసి వాడు బియ్యంగా రెట్టింపు ధరకి అమ్ముకుంటున్నాము. అతని మాటలకు అడ్డొస్తూ, మిస్టర్, ఏమిటి సోదా? విసుగ్గా అడిగాడు. తాగావా లేక రాంగ్ నంబరా? ఏంటి నాన్సెన్స్? సారీ సార్, నేను సెన్సిబుల్గానే మాట్లాడుతున్నాను. తాగలేదు, నిషాలో లేను. నా మాటలు కాస్త జాగ్రత్తగా వినండి. సులభంగా డబ్బు సంపాదించాలి అని అనుకునేవాళ్ళు దొంగ నోట్లు చలామణి చేస్తున్నారు. అది చాలది అనుకునేవాళ్ళు అమ్మాయిల్ని విదేశాలకు అమ్మేస్తున్నారు. మన తెలుగు వాళ్ళ కంటే సెక్సీగా ఫీల్ అయ్యే వాళ్ళు లక్షలు పోసి కొనేస్తున్నారు. ఉద్యోగాల పేరిట కొందరిని, పెళ్ళిళ్ళ పేరిట మరికొందరిని కొనేస్తున్నారు. అతను ఒక్క క్షణం ఆగాడు.
ఈ ఊళ్ళో గాంధీనగర్లో వింటున్నారా? గాంధీనగర్లో ఒక ఇంట్లో అమ్మాయిల వ్యాపారం జరుగుతోంది. మట్టి నుంచి బంగారం కొందరికి పండిస్తే మట్టితో చేసిన మనుషుల్ని బంగారం పిండుతున్నారు మరికొందరు. రకరకాల రేట్లు, దేశ విదేశీ మార్కెట్. అలాంటి వాళ్ళ చేతిలో పడింది మీ సత్యభామ. ఉలిక్కిపడ్డాడు సతీష్. సత్య? అవును, సత్యే. ఆమెను రేపు బొంబాయి చేరుస్తున్నారు. రేపు రాత్రి ఫ్లైట్కి ఆమె రుమేనియాకో, ఇరాన్కో, అరేబియాకో ఎవరు ఎక్కువ పాట పాడితే అక్కడికి వెళ్తుంది. నిజమా? సార్, నిజంగాక జోక్ చేస్తానా? జోక్ చేయడానికి మీరేమన్నా మా మేనత్త కొడుక? మరేంటి నీ ఇంట్రెస్ట్? జస్ట్ సింపతి. లేక లేక దొరికిందా అమ్మాయి మీకు? మీరు మనసారా ప్రేమించారు. నిన్నటి నుంచి మీరు ఎలాగున్నారో నాకు తెలుసు. స్పార్క్ లాగా ఉండే మీరు చల్లారిన చిచ్చుబుడ్డిలాగా తయారయ్యారు. అందుకే మీకు రింగ్ చేస్తున్నాను. థ్యాంక్స్. ఇప్పుడే పోలీసులకి చెప్తాను. సారీ సార్, పోలీసులతో లాభం లేదు. ఆ మాటకొస్తే మీకు రింగ్ చేయకముందే వాళ్ళకి డిఎస్పి గారికి నేరుగా ఫోన్ చేశాను. చూడండి సార్, ఈ దేశంలో లంచగొండితనం, అవినీతి అనేవి రాజ్యం చేస్తున్నాయి. తక్కువ జీతాలతో, ఎక్కువ ఖర్చులతో, మధ్యతరగతి మనస్తత్వంతో బ్రతికేవాళ్ళు ఈజీ మనీపై ఆశపడుతున్నారు. ఓ క్షణం కళ్ళు మూసుకుంటే, ఓ చిన్న అబద్ధం ఆడేస్తే, ఓసారి డ్యూటీని విస్మరిస్తే వేలకు వేలు వచ్చి పడుతున్నాయి. సంవత్సరం పొడిగినా చాకరీ చేసిన రాని మొత్తం ఓ క్షణంలో వస్తుంటే ప్రలోభపడరా? అంత నిజాయితీ పెరగలేదు ఈ దేశంలో. సరే, నా పద్ధతి నాది. ఆగండి సార్, మీ పద్ధతులు, మీ ఆలోచనలు పండవు. మీరు ఈరోజే ఫ్లైట్లో బొంబాయి వెళ్ళండి. రేపు బయలుదేరే విమానాలన్నీ చూస్తూ ఉండండి. మీ సత్యగారు ఏ ముసుగు చాటునో దాటుకోకుండా జాగ్రత్త పడండి. అక్కడ అధికారులను పట్టుకుంటే చెకింగ్ స్టాఫ్లో దూరచ్చు. అప్పుడు మీ కళ్ళు కప్పలేరు. థ్యాంక్స్, మంచి ఊహే. మరి ఉంటాను సార్. అది సరే, రేపే ఖచ్చితంగా వెళ్తారని ఎలా తెలుసు? అదంతే సార్, కొన్ని విషయాలు అలా తెలుస్తూ ఉంటాయి. వాటిని యథాతథంగా స్వీకరించాలే తప్ప ఏమిటి, ఎలా అని ప్రశ్నించకూడదు, అంతే. సతీష్ మాట్లాడలేదు. అవతల వ్యక్తి ఆలోచనలో పడిపోయినట్టు గమనించి ఫోన్ పెట్టేశాడు. సతీష్ కూడా ఫోన్ క్రెడిల్ చేశాడు. అతని మనసులో ఓ విధమైన సంతోషం, ఒక విధమైన ఆరాటం, ఆందోళన వ్యాపించాయి. అంతలో డిఎస్పి మనోహర్ వచ్చాడు. హలో, కమాన్, కూర్చో. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమైనా తెలిసిందా? ఒక మనిషి నాకు ఫోన్ చేశాడు. గాంధీనగర్లో ఎవరో ఓ వ్యక్తి అమ్మాయిల్ని విదేశాలకు అమ్మేస్తున్నారట. అక్కడ ఉన్నారట సత్య. రేపు రాత్రికి బొంబాయి నుంచి పంపేస్తారట. బొంబాయి పోలీస్ కమిషనర్ కూడా ఫోన్ చేశాను. ఊరి నుంచి చెక్ కాకుండా ఒక కారు కానీ బస్సు కానీ వెళ్లకుండా ఆర్డర్ వేశాను. రైల్వే స్టేషన్లో కూడా అన్ని పెట్టెలు థరోగా చెక్ కానిదే ట్రైన్ కదలనివ్వద్దు అని చెప్పాను. థ్యాంక్స్. నేను ఈరోజే బొంబాయి వెళ్తున్నాను. అంత అవసరం అనుకోను. అసలు ఈ ఊరు నుంచి కదిలే మార్గం ఉంటే కదా. సతీష్ బదులు చెప్పలే. నీ ఇష్టం, మరి నేను వెళ్ళొస్తాను. లేచాడు. కొంచెం ఆగు. అసలు గాంధీనగర్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తే బాగానే ఉంటుంది కూడా. కానీ తెలుసు కదా, అక్కడంతా ఆఫీసర్లు, ధనవంతులు ఉన్నారు. ఇల్లు చెక్ చేద్దాం అనుకున్నా కానీ ఎవరిని కదిలించినా విషయం ఐజీ దాకా వెళ్తుంది. అసెంబ్లీలో పెట్టి గొడవ చేస్తారు. అసలే మేమంటే సింపతి ఉండదు కదా. నవ్వాడు సతీష్. సరే, నా మార్గం నాది, మీ మార్గం మీది అన్నాడు. డిఎస్పి వెళ్ళిపోయాడు. ప్రయాణ సన్నాహాల్లో పడ్డాడు సతీష్. రఫియా నిల్చున్న చోట నిల్చోలేకపోతోంది. కూర్చున్న చోట కూర్చోలేకపోతోంది. నీళ్లు తాగలేకపోతోంది. తిండి తినలేకపోతోంది. ఫ్యాన్ విసిరే గాలి చాలడం లేదు. క్షణక్షణానికి బీపీ పెరిగిపోతోంది. సత్య నోటికొచ్చినట్టు తిట్టింది. ఆమెని అమ్మిన రామ్మోహన్ని, బేరం కుదిర్చిన ఫణిని తిట్టింది. పోలీసులకి ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తిని తిట్టింది. ఆలోచన సాగలేదు. వేడెక్కిన మెదడు మొద్దుబారిపోయింది. ఏంటి అంత గాబరా? శేషమ్మ వైపు చిరాగ్గా చూసింది రఫియా. బోడిమొఖమా, నా బాధ నేను పడుతూ ఉంటే నీకు తమాషాగా ఉందా? డాన్స్ చేస్తున్నానా? చూస్తావా వేదవ మొహమా? తిట్టవే తిట్టు. నీ తిట్టే దీవెన నాకు తెలీదా? తిట్టిన తిట్టుకల్లా రూపాయి ఇచ్చేస్తావు. 4 రోజులు నల్లమందు దిగులుండదు.
నవ్వుతూ అంది శేషమ్మ. నల్లమందు కాదు, నవపాషాణం ఇస్తా పాడుమోకమా. శుభ్రంగా సంసారం చేసుకునేదాన్ని మాయ మాటలు చెప్పి ఏ వ్యవహారంలో దింపావు. ఫోన్లెమ్మని ఒళ్ళమ్మకుని బ్రతుకుతూ ఉంటే మనుషుల్ని అమ్మే వ్యాపారం మొదలెట్టించావు. రుచి మరిగిన కుక్క వరిమళ్ళ దోవ పట్టిందని ఆశపడిన నేను ఈరోజు బోన్లో చిక్కాను. ఏమిటే నీ చిక్కు? ఏముంది, ఈరోజు రాత్రి ఈ మందను ఊరు దాటించాలి. రేపు బాంబేలో విమానం ఎక్కించాలి. లక్షలు లక్షలు పోతాయే దొంగమొహమా. పక్కపక్క నవ్వింది శేషమ్మ. రఫియా, అందుకే నేను అంటే నాకింత ఇష్టం. నేను ఒక ఉపాయం చెప్తా గానీ నల్లమందుకి 40 ఇలా పారాయి. చక్కని ఉపాయం చెప్తా. 40 కాదు, 400 ఇస్తా. ముందు చెప్పు. రత్తమ్మని పిలిపించు, అందరినీ సినిమాకు పంపించు. రత్తమ్మ ఇంటి నుంచి బండి కట్టుకొని వనభోజనానికి బయలుదేరమను. కార్లు, బస్సులు, రైళ్లు చూస్తున్నారు కానీ బండ్లు చూడరు. నువ్వు ముందుగా కారు పంపించు, ఊరు దాటించు. ఖాళీ కారును చూసినా భయమేం లేదు కదా. బండిలో అందరినీ కాళ్ళు చేతులు కట్టిపడాయి. ఈ ముండల్ని నమ్మకూడదు. అందరినీ వరుసగా పడాయి. పైన జొన్న చొప్ప వేయి. ఎవ్వరూ అనుమానించరు. భద్రంగా చేరతారు. ఎగిరి ముద్దు పెట్టుకుంది రజయ. శేషమ్మ, నీ బుర్ర అమోఘం. నీకు ఈరోజు కోడి పలావ్ తెప్పిస్తా. కడుపు నిండా తిను. విస్కీ తెప్పిస్తా, ఘాటుగా తాగు. నల్లమందు తెప్పిస్తా, ముద్దలు ముద్దలు మింగు. ముసిముసి నవ్వులు నవ్వింది శేషమ్మ. క్షణాలపై మనిషి వెళ్ళి రత్తమ్మని పిలుచుకొచ్చింది. రత్నం అంటే మీకు తెలియదు, నాకు తెలియదు. ఈ ఊళ్ళో చాలామందికి తెలియదు. కానీ వనితా వ్యాపారం చేసేవాళ్ళకి, వాంఛ పరితృప్తి కోసం వనితల వలపులు కొనుక్కునే వాళ్ళకి రత్తమ్మ అడ్రస్ తెలుసు. రఫియా ఎక్స్పోజ్ వ్యాపారస్తురాలైతే రత్తమ్మ ఇంపోర్ట్ వ్యాపారస్తురాలు. నిజానికి రఫియా స్థాయికి రత్తమ్మని పిలవాలంటే అవమానకరమే. కానీ అవసరం అనేది గవర్నర్ ఆజ్ఞ కంటే గొప్పది. ఆ మాటకొస్తే ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ కంటే కూడా పెద్దదే. రత్నమ్మ ఆహ్వానించింది. పడి పడి దండాలు పెట్టింది రత్తమ్మ. పర్లేదు, స్థాయి తగ్గినా గౌరవం తగ్గలేదు. దీనితో బిజినెస్ చేయొచ్చు, తప్పులేదు అనుకుంది రఫియా. రత్తమ్మ, ఈరోజు 7 హిల్స్ థియేటర్లో మొదటి ఆటకి 10 టికెట్లు బుక్ చేసిన నువ్వు ఈ సచ్చు 9 మంది సినిమాకి వెళ్ళి రావాలి. సినిమా నుంచి నేరుగా మీ ఇంటికే తీసుకెళ్ళు. మీ ఇంటికి మీరు వచ్చేసరికి మీ ఇంట్లో ఉన్న వాళ్లకు అందరికీ డిన్నర్ పార్టీ అరేంజ్ చేసి ఉంటాడు గోపాలం. అంతా సుష్టుగా భోంచేసి తాగాడు. నువ్వు మాత్రం అట్టే తాక్కు. అన్నట్టు ఈరోజు బిజినెస్ కట్టాయి. అందరికీ హాలిడే. ఆ డబ్బు నేనిస్తా. ఇంతకీ పనేంటక్క? ఏం లేదు. ఇదిగో ఇటు చూడు, ఈ బంగారు బొమ్మల్ని. ఈ బొమ్మను చూడు, రత్నాల బొమ్మ. దీన్ని 50,000 కొన్నా. దీన్ని అమ్మితే కనీసం 2 లక్షలు వస్తాయి. అదంతా నీకు తెలియదులే. 100లో కొనడం అమ్మడం మాత్రమే నీకు తెలుసు. నీ ఇంట్లో పిల్ల 1000-2000 పలికితే నా ఇంట్లో బొమ్మ 1,00,000 పైన పలుకుతుంది. అదొక సీక్రెట్ బిజినెస్. నీకు తెలియదు. తెలిస్తే నువ్వు పోటీకి దిగుతావు. అంచేత చెప్పను. వద్దులే అక్క, నేనేం చెయ్యాలో చెప్పు, అంతే చాలు. సినిమా చూడండి, సుష్టుగా తినండి, ఘాటుగా తాగండి. సరిగ్గా 1 గంటకి గోపాలం బండి కట్టుకొని మీ ఇంటికి వస్తాడు. అందరినీ కట్టిపడే పైన తేలిగ్గా ఒక దుప్పటి కప్పాయి. ఆ పైన జొన్న చొప్ప వేయించు, బండు కదిలించు, అంతే. ఆ తర్వాత నేను చూసుకుంటా. అలాగేనక్క. ఇందులో కష్టమేముంది అంది రత్నమ్మ. బొడ్లోంచి 100 రూపాయలు కట్టదీసి 20 లెక్కించి ఇచ్చి, పని కానీ మళ్ళీ ఇన్ని ఇస్తా అంది రఫియా. కళ్ళకు అద్దుకుంది రత్తమ్మ. సెలవు తీసుకొని వెళ్ళిపోయింది. రఫియా తృప్తిగా నిట్టూర్చింది. తనలో తానే నవ్వుకుంది శేషమ్మ. ఆమెకి నల్లమందు నిష నెమ్మదిగా తలకెక్కుతోంది. క్లబ్ వెనక రూమ్లో కూర్చొని తాగుతున్నారు రామ్మోహన్, శేషఫణి. రామ్మోహన్కి డబ్బొచ్చిందన్న సంతోషమే గాని సత్యాన్ని లొంగదీసుకోలేకపోయానే అనే బాధ ఎక్కువగా ఉంది. శేషఫణికి అదొక విధమైన కసి, ఆనందం. సీసా అలాగే నోటికి కరిపించుకొని గబగబా తాగేసి అన్నాడు, గురూ, నేనొక తమాషా చేశాను తెలుసా? ఏమిటి? వంకరబోయిన పెదవుల్ని సరిగ్గా తెచ్చుకుంటూ అన్నాడు రామ్మోహన్. ఇలా అమ్మాయిల్ని ఫారెన్కి అమ్మేస్తున్నారు, ఏం చేస్తున్నావు నువ్వు అని
డిఎస్పీకి రింగ్ చేశాను. పోలీసులు కమ్ముకున్నారు, జాగ్రత్త అని రఫియాకి ఫోన్ కొట్టాను. ఇదిగో నీకు కాబోయే ఇల్లాలు తప్పిపోయింది. ఆ అమ్మాయిని ఒక బ్రోకర్ కొనేసింది, టర్కీ దేశానికి అమ్మేస్తోంది అని సతీష్కి పలికాను. చూసావా ఏమైందో? ముగ్గురి కేంద్ర బిందువు ఒకటే, సత్య. అది అటు బయటకెళ్ళలేదు, ఇటు ఇంట్లో ఉండలేదు. ఆఖరికి రఫియా బ్రోతల్ హౌస్కి అమ్మేసినా అమ్మేస్తుంది. ఒరే రాస్కెల్! ఏం గురు, ఎంత పని చేసావురా లండి కొడక! తిట్టొద్దు గురు, తప్పేంటో చెప్పు. ఆ అమ్మాయి నాకు కాకుండా పోయింది కదా, అంతకంటే తప్పేం కావాలి? నిన్ను నరికెయ్యాలిరా, చంపేయాలి, విషం పెట్టి చంపేయాలి. విషం ఇదిగో గురు, తాగేస్తున్నా. మళ్ళీ ఒక కొత్త బాటిల్ తీసి పైకెత్తాడు. స్టాప్ స్టాప్, ఇంకా తాకు, నిజంగానే చచ్చిపోతావు. పద పద, రఫియా ఇంటికి వెళ్దాం. పెట్ట ఉందో వెళ్ళిందో, ఇంకా ఉంటే 50,000 దాని ముఖాన్ని కొట్టేసి వద్దాం. దాని మెళ్ళలో తాళి కట్టేస్తా. పలుపు తాడు గడితే పసుపు, పసుపు తాడు గడితే ఆడది బుద్ధిగా ఉంటారు. అంతే. లేచాడు రామ్మోహన్. శేషపని అనుసరించాడు. ఇద్దరూ బయటకొచ్చి రిక్షా కేకేసి గాంధీనగర్కి వెళ్లారు. నేరుగా రఫియా ఇంటి ముందు ఆగింది రిక్షా. దబదబా తలుపులు బాదాడు ఫణి. మత్తులో, నిద్ర మత్తులో ఉన్న రఫియా పావుగంట తర్వాత వచ్చి తలుపు తీసింది. అంతదాకా తలుపులు బాదుతున్న ఇద్దరు విసుగ్గా కూర్చున్నారు వాకిట్లో. తలుపు తీసిన రఫియా ఇద్దరిని ఆ స్థితిలో చూసి ఇంట్లోకి లాగించేసింది. విషయం అడిగి కనుక్కుంది. అయ్యో, ఇప్పటికే వాళ్ళు ఊరు దాటి ఉంటారు. తెల్లవారేసరికల్లా హైదరాబాద్ చేరతారు. రేపు ఉదయం బస్కి వెళ్ళి రాత్రి ప్లేన్కి ఎక్కించేస్తాను, లేదా నేను బాంబే వెళ్తాను అంది. ఇద్దరు గోలు గోలునే ఏడవసాగారు. గాంధీనగర్ మొదట్లో బీటు వేసిన సిఐడి ఇన్స్పెక్టర్ రాజారాం అర్ధరాత్రి వేళ రిక్షాలో వచ్చి ఆ ఇంటి ముందు కూర్చుని అల్లరి చేస్తున్న వాళ్ళని గమనించాడు. కదంతా గాంధీనగర్ చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిన డిఎస్పి బాగా నిఘా వేశాడు. ప్రతి ఇంటిని 1000 కళ్ళతో చూడమన్నాడు. వాళ్ల వెనకే వచ్చిన రాజారాం అంతా విన్నాడు. తలుపు తోసుకుని లోపలికొచ్చాడు. అతని వెంట కానిస్టేబుల్స్ కూడా ప్రవేశించారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇల్లంతా సోదా చేసి లోపలున్న వెటుల్ని, అమ్మాయిల్ని బుక్ చేశాడు. గోలు గోలుని అడవసాగింది రఫియా. బొంబాయిలో సరుకు కొనే అహ్మద్ అండ్ అహ్మద్ సన్స్ ఎక్స్పోర్టర్సు అండ్ ఇంపోర్టర్సు వాళ్ళ అడ్రస్లు దొరికింది. కోడ్లో సరుకు ఎంత రేటో, ఎంత సరుకు కావాలో రాసిన ఉత్తరం కూడా దొరికింది. ఇక తనకు ప్రమోషన్ ఖాయం అన్న సంతోషంలో స్టేషన్కి కదిలాడు రాజారాం. సరిగ్గా సమయంలో ఊరికి 10 మైళ్ళ దూరంలో చాలా గందరగోళం జరుగుతోంది. ఆ రోజు సాయంకాలం కాలేజీ వదిలాక గర్ల్ ఫ్రెండ్స్ కలిసి మందు పార్టీ చేసుకోవాలి అనుకున్న కాలేజీ కుర్రాళ్ళందరూ బస్ ఎక్కి ఊరికి దూరంలో ఉన్న బూత్ బంగ్లాకి వెళ్ళారు. బాగా విందు చేసుకుని మజా అనంతరం సగం మెలకువలో సగం మత్తులో ఉన్న కుర్రాళ్ళకి అకస్మాత్తుగా హాస్టల్ వార్డెన్ గుర్తుకొచ్చారు. హాస్టల్ వార్డెన్తో పేచీ పెట్టుకోవడం ఇష్టం లేని స్టూడెంట్స్ తూలుతూ వాగుతూ బయటకొచ్చారు. బంగ్లా దాటి దానికి గుడ్ బై చెప్పి రోడ్డెక్కారు. దారి పుచ్చుకొని నడవసాగారు. దారిలో ఏ వాహనం దొరికినా సరే అది పుచ్చుకొని టౌన్లో పడాలన్నది వాళ్ళ ఆశ. అల్లంత దూరంలో వస్తున్న 2 ఎడ్ల బండిని చూసి 10 మంది మగాళ్ళు 10 మంది ఆడవాళ్ళు అస్తవ్యస్తంగా ఉన్న బట్టలతో తడబడే మాటలతో తూలుతూ అడ్డంగా నిలబడేసరికి బండి వెంటనే ఆగిపోయింది. ఎడ్లు నిలిచిపోయాయి. బాబు తప్పుకోండి. తప్పుకోం తప్పుకోమంటాం. ఏమిటి బాబయ్య, మేమంతా ఊరు చేరాలి. తిప్పు బండి, కూలి ఇచ్చేస్తాం. ఏం భయపడవద్దు, డబ్బు ముందే తీసుకో. బాబు, నాకు మీ డబ్బేమీ అక్కర్లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి, దారి వదలండి గాబరాగా అన్నాడు ఆ బండి మనిషి. ఒరే బండోడా, మేమెవరమో తెలుసా? స్టూడెంట్స్ కుర్రాళ్ళం. మేం దలుచుకుంటే ముఖ్యమంత్రుల్ని కూడా దింపేస్తాం, కలెక్టర్ని కూడా మార్చేస్తాం, వైస్ ఛాన్సలర్ని కూడా మార్చేస్తాం, ఏదైనా చేస్తాం అన్నాడు కుర్రాడు. కానీ హాస్టల్ వార్డెన్ అంటే భయపడి చేస్తాం. ఇంకొకడు అన్నాడు, బాబు నన్ను వదలండి. అదేం కుదరదు. బండి తిప్పుతావా తిప్పమంటావా? ఒరేయ్, లాభం లేదు, బండి ఎక్కేయండి. కథానాయకుడు అందరూ బెలబెలా ఎక్కేశారు. బండిలో ఉన్నవాళ్ళు కదలి
మూలిగారు. ఏంట్రా ఇది, ఏంట్రా ఇది? ఆశ్చర్యం, సంభ్రమం, భయం, ఆరాటం అంతా దిగేసి పైనున్న గడ్డి తీసేశారు. అమ్మాయిలు కనిపిస్తే వాళ్ళు కట్లు విప్పేశారు, నోట్లో గుడ్డలు తీసేశారు. ఊరి ముండా కొడక, ఏం వ్యాపారం రానిది? అర్ధరాత్రి అమ్మాయిల్ని అమ్మేస్తున్నావా? అందుకేనా ఇంత మొండికేశావు? ఎవర్రా దీని వెనక హీరో? 4 తగిలించండ్రా చెప్తాడు. పోనీ వీళ్ళని అడగండ్రా, పాపం గొంతుకెండిపోయి మాట్లాడలేకపోతున్నారర్రా. తలో మాట అన్నారు. నోటికొచ్చినట్టు వాగారు. సిస్టర్, మీరు దళితులు, మేం మీకు హెల్ప్ చేస్తాం. నౌ యు ఆర్ ఫ్రీ. ఎటైనా పారిపోండి, ఎక్కడికైనా దూకండి. నో బాదరేషన్. మా వెంట వచ్చినా దిగుల్లేదు, మీ ఇష్టం. వాళ్ళేం అనలేదు. మనకి పొద్దుపోతోంది, ఇక ఎక్కండర్రా. అందరూ బిలబిలా ఎక్కేశారు. ఆ అమ్మాయిలు బండి వెంట తిరుగుమొహం పట్టారు. కొంత దూరం బండి తిరుగుమొహం బట్టి ప్రయాణం చేసింది. అంతలో కారు వస్తున్న సూచనలు కనిపించాయి. బాబో, అదిగో కారు, అందులో వస్తున్నారు అసలైన వాళ్ళు, మీ ఇష్టం అన్నాడు బండి మనిషి. ఆ మాట వినగానే ఆ అమ్మాయిలంతా చెల్లా చెదురు అయ్యారు. దిక్కు తోచనట్టుగా చేలకు అడ్డుపడి పరిగెత్తసాగారు. మరొక 10 నిమిషాలకి కారు బండి వద్దకు వచ్చింది. కారు ఆగగానే కుర్రాళ్ళంతా కారుపై పడ్డారు. రత్తమ్మని, గోపాలాన్ని చితకదన్నారు. కారెక్కి అంతా వెళ్ళిపోయారు. బండి మనిషి, గోపాలం ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని గుండె బాదుకొని ఏడవసాగారు. ఆకాశంలో నక్షత్రాలు దిగులుగా వెలుగుతున్నాయి. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయింది. ఆయాసంగా నుంచుంది. గుండెలు అదురుతున్నాయి. కళ్ళ వెంట నీరు దారగా కారుతోంది. ఏడ్చి ఏడ్చి గుండె లావైంది. దారి డొంక చూసుకోకుండా పరిగెత్తడం వల్ల గుడ్డెలన్నీ చెరిగాయి. అటు ఇటు చూసి దూరంగా వెలుతురు కనిపిస్తున్న వైపు నడిచింది. దగ్గరగా వెళ్ళి గేట్ తెరుచుకొని లోపలికి వెళ్ళింది. కొంత దూరం నడవగానే ఒక వ్యక్తి కనిపించి ఎవరు ఎవరు అని కేకేశాడు. నమస్కారం చేసింది సత్య. మాట్లాడలేకపోయింది వెంటనే. ఏంటమ్మా, ఇది ఆశ్రమం. ఇందులో ఎవరంటే వాళ్ళు, ఎప్పుడంటే అప్పుడు రాకూడదు. వెళ్ళు వెళ్ళు, బాబాజీ గారు చూస్తే మమ్మల్ని కేకలేస్తారు. మృదువుగా మందలించాడు. చేతులెత్తి దండం పెట్టి అతి హీన స్వరంతో అంది, స్వామి, ఈ రాత్రికి మాత్రం శరణివ్వండి. చాలా ఆపదలో ఉన్నాను. సరిగా జవాబు చెప్పే స్థితిలో కూడా లేను. తెల్లవారనివ్వండి, నా కథంతా చెప్తాను. ఏంటమ్మా, విసుక్కున్నాడు అతను. అంతలో ప్రణవానంద అన్న బాబాజీ గారి గొంతు వినపడింది. స్వామీజీ అని పక్కకు తప్పుకున్నాడు శిష్యుడు. రామ్మ, ఈ ఆశ్రమం ఆపదలో ఉన్న వారికి, ఆర్తులకు ఆశ్రయం ఇవ్వడానికే నిర్మించానమ్మా. ఏం భయం లేదు. ఇక్కడికి మృత్యువు కూడా అంత ధైర్యంగా ప్రవేశించలేదు. నిశ్చింతగా నీ ఇష్టం వచ్చినంత కాలం ఉండు అన్నారు బాబాజీ. కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించింది సత్య. బాబాజీ వెనుతిరిగారు. ప్రణవానంద, అతని వెనుక సత్య ఆయన్ని అనుసరించారు. స్వామీజీ ఆశ్రమంలోకి వెళ్తూ, ప్రణవ, ఆ అమ్మాయిని భూదేవి కుటీరంలో ఉంచు అన్నారు. ప్రణవానందం తలూపి ఆమెని ఆ కుటీరంలో వదిలేసి తిరిగి నైట్ సెంట్రీకి వెళ్ళాడు. ఆశ్రమంలో ఉన్న ఆ చాపపై పడుకుంది. అలసిన దేహం, సొలసిన మనసు త్వరలోనే నిద్రించాయి. తెల్లగా తెల్లారేదాకా అలాగే నిద్రపోయింది. నిద్రలేచి బయటకొచ్చి చుట్టూ చూసిన ఆమె మనసు పరవశించిపోయింది. ఎటు చూసినా ఎత్తైన ఫల వృక్షాలు, పూల చెట్లు, పూల తీగలు, చాలా చెట్లు పుష్పించి పరిమళాల్ని వెదజల్లుతున్నాయి. పూలు అందంగా, ఆకర్షణీయంగా బాల బానుని లేలేత కిరణాల్లో మెల్లిమెల్లిగా వీచే గాలికి మృదువుగా కదులుతున్నాయి. ఆమె 4 అడుగులు వేసేసరికి ప్రణవనాదం వచ్చాడు. ఆమెకి మొహం కడుక్కోవడానికి కచ్చిక ఇచ్చి టాప్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆమె ముఖం కడుక్కున్నాక వంటశాల దగ్గరికి తీసుకెళ్ళి రాగి మాల్ట్ ఇచ్చాడు. అది తాగగానే ఆమెని స్నానశాల దగ్గరికి తీసుకెళ్ళాడు. స్నానం చేయండి, వంట మనిషి చీర మార్చుకోండి, తర్వాత స్వామీజీని చూడండి అన్నాడు. అది బాబాజీ ఆజ్ఞ అన్నట్టుగా తలూపింది. మరో అరగంట తర్వాత వంట మనిషి ముతక చీర కట్టుకొని బయటకు వచ్చింది. తలదువ్వుకొని ముఖాన బొట్టు దిద్దుకొని ప్రత్యక్ష
దైవమైన సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకుంది. మరి స్వామివారి దర్శనానికి వస్తారా? మరేమీ జవాబు ఇవ్వకుండా తను అనుసరించింది. ఇద్దరూ స్వామివారి వద్దకు వెళ్ళేసరికి ఆయన అప్పటికే జప తపాదులు ముగించుకొని బయట పంచలో జింక చర్మం వేసుకొని కూర్చుని భగవద్గీత చదువుతున్నారు. చుట్టూ ఎవ్వరూ లేరు. అక్కడ స్వామివారికి దగ్గరగా ఒక జింక చర్మం, ఒక పులి చర్మం, ఓ చాప పరిచున్నాయి. కూర్చోమ్మ. బాబాజీ కంఠం కరుణరసపూరితం. వేసవిలో దప్పిగొన్న వారికి సేదతీర్చే సెలయరులాగా, జీవితంలో దగాపడిన వారికి ఆదుకునే స్నేహ వాత్సల్యంలాగా ఆయన కంఠం అతి మృదువుగా జీవితాన్ని ప్రేమించాలి అని ఉద్బోధించేటట్టుగా ఉంది. సత్య అలాగే దగ్గరగా ఉన్న చర్మంపై కూర్చుంది. స్వామివారి వద్ద వదిలేసి ప్రణవనాదం కదలబోయాడు. ప్రణవ చేతులు కట్టుకుని చిత్తం అన్నట్టు నించున్నాడు. అమ్మాయికి 2 జతల చీరలు తెప్పించు, వాటికి కావలసినవి తెప్పించు, ఏ రకాలు కావాలో కనుక్కో, పట్నం వెళ్ళి అబ్బాయిని కలిస్తే అన్నీ తీసి పంపుతాడు. అలాగే అన్నట్టు తలూపాడు. బాబాజీ మెల్లగా పిలిచింది సత్య. ఏం తల్లి? బాబాజీ గారి సంబోధనలే చిత్రంగా ఉంటాయి. మానసికంగా అశాంతికి లోనై చిత్త భ్రమణంతో ఆశ్రమానికి విచ్చేసి వారికి ఆయన పిలుపులు పలుకులు అమృత వర్షిణిలాగా ఉంటాయి. నాకు ఇలాంటి ముదుగు చీరలు చాలు అంది క్లుప్తంగా. వెన్నెల కెరటం విరుచుకుపడ్డట్టుగా నవ్వారు బాబాజీ. చెప్పే వరకు అడిగే వరకు మన ధర్మం. ఆ భగవంతుడు అబ్బాయికి ఎలా బుద్ధి పుట్టించాడో, ఏం పంపుతాడో అది మన భాగధేయం. దాన్ని కాదనలేం. తిరస్కరించి మరొకటి కోరే హక్కు ఆశ్రమవాసులకి లేదు తల్లి. ఆ మాటలకి సత్య ఇంకేమీ రెట్టించలేదు. సెలవు తీసుకుని వెళ్ళిన ప్రణమనాదం మరొక 5 నిమిషాల తర్వాత పట్నం వెళ్ళడానికి భుజానికి ఒక సంచి తగుల్చుకుని వచ్చి బాబాజీ శ్రీ చరణాలకు నమస్కరించి వెళ్ళాడు. భగవద్గీతలు వింటావా తల్లి? తలూపింది సత్య. మేఘ గంభీర స్వరంతో చదివారు బాబాజీ. ఆయన చదువుతూ ఉంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు కర్తవ్యోపదేశానికై నరనారాయణుల్లో ఒకడైన అర్జునుడికి ఉపదేశిస్తున్నట్టుగా ఉంది. ఇది భగవంతుడైన శ్రీకృష్ణుడు ఉపదేశించింది. ఎన్ని ఉపనిషత్తులు చదివినా, వేదాలు చదివినా, వేద భాష్యాలు చదివినా, శాస్త్రాలు చదివినా మనసుకి శాంతి లభించదు. భగవద్గీతల్లో ఒక్కో శ్లోకం చదివితే చాలు. వర్షపు చినుకులకి బీళ్లు వారిన నేలలు పరవశించినట్టు, ఘనఘన సుందర గర్జనకి నెమలి పురివిప్పి ఆడినట్టు మనసుకి శాంతి లభిస్తుంది. పద్మాసేనాయి బాబాజీ గారు చెప్పే మాటలు వింటూ కూర్చుంది సత్య. ఆమె మనసంతా అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తోంది. మరణము, వేదాంతము మనిషిని తాత్కాలికంగా జోకొడతాయి. ఒక విధమైన నిస్పృహని కలగజేస్తాయి. అంతా ఇంతే, ఇంకే ఉంది అని అనిపిస్తాయి. సంగీతం పాడుతుంటే వినే మనిషికి తాను అలాగే స్వరం తప్పకుండా పాడుతున్న అనుభూతి ఎలా కలుగుతుందో వేదాంతం విన్నంతసేపు అలాగే ఉంటుంది. ఈ జీవితం ఏంటి? ఎందుకు పుట్టాం? ఎందుకు బ్రతుకుతున్నాం? ఈ జీవన ధ్యేయం ఏమిటి? ఇదంతా వ్యర్థం. ఈ బ్రతుక్కి పరమార్థం వేరే ఉంది, అది సాధించవలసింది అనే ఊహలు తెట్టు చెదిరిన ఈగల్లాగా మనసుని కమ్ముకుంటాయి. అయితే అది తాత్కాలికమే. ఆ గంట గడవగానే, ఆ విషాదం తగ్గగానే, ఆ ఉపన్యాసం పూర్తవగానే మళ్ళీ మామూలు బ్రతుకు, మామూలు ఆశ, మామూలు స్వార్థం మనిషి మనసుని ఆక్రమించుకుంటాయి. చదువుతున్న అధ్యాయం పూర్తి కాగానే భగవద్గీత మూసివేశారు బాబాజీ. బాబాజీ అప్పుడే ఆపేశారే, ఇంకా చదవండి, మీరు చదువుతుంటే అలౌకిక ఆనందం అనుభవిస్తున్నట్టుగా ఉంది, ఆపకండి అంది ఏదో విధమైన ఆవేశంతో. బాబాజీ చిరునవ్వు నవ్వారు. అమ్మా, తీపి రుచిగా ఉందని అంతా తినేస్తామా? తినాలనుకున్న కుక్షి భరిస్తుందా? ఇది కూడా అంతే. మనసుకు మించిన బరువు పెట్టకూడదు. అందుకే రోజుకి ఒక అధ్యాయం
మాత్రమే చదువుతాను. సమాధానం ఇవ్వలేక అసంతృప్తిగా చూసింది. గృహస్థులు సుందరాకాండ పారాయణం నియమం నిష్టలతో చేస్తారు. కాంక్ష పూర్తి కోసం మా వంటి సన్యాసులు, యతీశ్వరులు భగవద్గీతని అలా నియమబద్ధంగా అధ్యయనం చేయాలి. రోజుకి ఒక అధ్యాయం అంతే. భగవద్గీత మూసివేసి వ్యాసపీఠం నుంచి తీసి పక్కనే ఉన్న పలకపై పెట్టి మరో పుస్తకం అందుకున్నారు. ఇది జ్ఞాన వాశిష్టం అని చదవడం ప్రారంభించారు. తీయ నీటికి చేప ఎక్కినట్టుగా ఆమె మనసు ఆ వేదాంత పఠనానికి అంకితమైపోయింది. ఓ అరగంట జ్ఞాన వాశిష్టం చదివారు. తర్వాత కఠోపనిషత్తు చదివారు. ఆ తర్వాత వేద ప్రవచనం చేసి ఆనాటి అధ్యాయం సమాప్తి చేశారు. గంగా స్నానం చేసినట్టుగా, పూలవాన ఎక్కినట్టుగా, మలయ మారుతం వీచినట్టుగా ఉంది సత్యభామకి. అప్పటికే తిరిగొచ్చాడు ప్రణవనాథం. అతనిచ్చిన గుడ్డల ప్యాకెట్ అందుకుని తనకు కేటాయించిన కుటీరం వైపు కదిలింది సత్య. ప్రాణాయామం చేసుకోవడానికి వెళ్ళిపోయారు బాబాజీ. తన కుటీరంలోకి వెళ్ళి అతనిచ్చిన గుడ్డల ప్యాకెట్ విప్పగానే నిశ్చేష్టురాలైంది సత్య. ఇదెలా సంభవం అని ముమ్మారు ప్రశ్నించుకుంది. ఆమెకి విషయం ఏమీ అర్థం కాలేదు. ఎంత ఆలోచించినా ఆ గుడ్డలు తనను వెతుక్కుంటూ ఎలా వచ్చాయో ఆమెకి మాత్రం ఊహ కందలేదు. అవి కట్టుకోవడానికే ఆమె మనసు మొరాయించింది. వాటిని తిరస్కరిస్తే మరేం కట్టుకుంటావు మనసుని ప్రశ్నించింది. అంతరాత్మ ప్రశ్నకు ఉలిక్కి పడింది సత్య. అవును, ఇవి అక్కర్లేదని మళ్ళీ వేరేవి కావాలని ఏ ముఖం పెట్టుకొని అడగగలదు? అసలు వీటిని వద్దనడానికి ఆయనకి ఏ కారణం చెప్తుంది? నిట్టూర్చింది సత్య. అన్నీ తన చీరలే, తన రవికలే, తన లంగాలే, బ్రాలే. ఆమెకి ఆలోచించగా ఎప్పుడో ఊహా వృక్షాగ్రం చివర దొరికినట్లయింది. తను అకస్మాత్తుగా ఏమీ చెప్పకుండా, ఎవ్వరికీ తెలియపరచకుండా, కనీసం ఉత్తరమైనా రాయకుండా వచ్చేసింది. తనేమైంది వాళ్ళకి తెలీదు. అసలు తన ఉద్దేశము అది కాదు. ఏదో ఆలోచనల మధ్య ఆ దుర్మార్గుడి భయాన్ని, వాడి బ్లాక్మెయిలింగ్ని తప్పుకోవాలని బయటకు వచ్చేసింది. ఏదో చోట తలదాచుకుని ఆ తర్వాత నెమ్మదిగా అతనికి తన విషయం తెలియజేయాలి అని అనుకుంది. కానీ పరిస్థితులు తారుమారు అయ్యాయి. అనుకోకుండా జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. ఈ కొద్ది రోజుల్లోనే తను ఎన్నో అనుభవాలు పొందింది. తన వియోగం భరించలేని అతను తనని గుర్తు తెచ్చే వస్తువులు చూస్తూ ఉండలేక దానం చేశాడేమో. ప్రియ పత్ని వియోగంలో ఆమె సంపదనంతా దానం చేసే ధర్మపతిలాగా ప్రవర్తించాడు. నిజం, తను అతని దృష్టిలో మరణించినట్లే. ఉస్సూరని నెట్టూర్చి చీర మార్చుకుని ఆశ్రమ వంటశాల వైపు వెళ్ళింది సత్య. అలంకరించిన స్వర్ణ ప్రతిమలాగా, నడిచే మెరుపు తీగలాగా వెళ్తున్న ఆమెను చూసి ఆశ్రమం పెంపుడు లేడి ఆమె దగ్గరగా వచ్చి ఆమె హస్తాన్ని మృదువుగా నాకింది. అది చూసి మెల్లగా నవ్వుకుని దాని మెడ నిమిరి కదిలి వెళ్ళింది సత్య. సత్య ఆశ్రమానికి వచ్చి 10 రోజులు అయ్యాయి. ఈ 10 రోజుల్లోనూ ఆమె ఆశ్రమ వాతావరణానికి, ఆశ్రమ నియమాలకి అలవాటు పడిపోయింది. వేకువనే లేవడం, వ్యాయామం చేయడం, స్నానాంతరం ధ్యానం, యోగాభ్యాసం పూర్తి చేసుకుని బాబాగారి వద్దకు వెళ్ళి భగవద్గీత పఠనం వినడం, తర్వాత వంటశాలకు వెళ్ళి అక్కడ ఆమెకి సహాయం చేయడం, తర్వాత కొంతసేపు తోట పని, భోజనాల వేళప్పుడు అందరికీ వడ్డించడం, స్వామివారికి నైవేద్యానికి భోజనానికి ఏర్పాట్లు చేయడం, మధ్యాహ్నం విశ్రాంతి అనంతరం తిరిగి తోట పని, సాయంకాలం భజన, రాత్రిపూట ఫలహారం. అచ్చంగా ఫలహారం తయారు చేసి అందరికీ ఇచ్చి తను స్వీకరించడం. అయ్యేసరికి 10 అయ్యేది. అప్పుడు వెళ్ళి పడుకుంటే నిర్విరామంగా, యంత్రవత్తుగా సత్కార్య నిర్వహణలో అలసి సొలసిన దేహం విశ్రాంతి కోరేది. పడుకోగానే నిద్రపట్టేది. కలవరము, కలలు లేని నిద్రలో మనసు ప్రశాంతంగా సేదతీరేది. దేహానికి అలుపు తీరేది. గడియారం ముళ్ళులాగా నిర్ణీత వేళల్లో, నిర్ణీత కార్యక్రమాలతో, నిర్విచార జీవితంతో సత్య తన గతాన్ని మర్చిపోయింది. ఆ రోజు బాబాగారి వద్దకు వెళ్ళగానే
ఈరోజు నువ్వు చదవమ్మా అన్నారు ఆయన. భగవద్గీత అందుకుంటూ ఉంటే ఆమె చేతులు వణికాయి. ఏంటిది, భగవంతుడు తనని పరీక్షిస్తున్నాడా? రాగవాహినిలాగా సాగే తన జీవితం రాగ విరహితంగా తయారవుతోందా? తను పూర్తిగా విరాగి అవుతోందా అని అనుకుంది. కంఠాన్ని సవరించుకొని పట్టణం సాగించబోయింది. అంతలో కారు గేట్ ముందు ఆగడం, సతీష్ దిగి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ రావడం జరిగింది. ఆ రోజు 1వ తారీఖు. ఆశ్రమానికి కావాల్సిన సంభారాలు, ఆశ్రమ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు, క్రమం తప్పకుండా ఎన్ని పనులున్నా తనే తీరిక చేసుకుని వచ్చిస్తాడు సతీష్. బాబాజీకి నమస్కరించి కూర్చున్నాడు సతీష్. అతని మధ్య గడ్డం పెంచాడు. తల సంస్కార రహితంగా ఉంది. గుడ్డల ఎన్నికలో, వస్త్రధారణలో అశ్రద్ధ బాగా కనిపిస్తోంది. ఈమె కొత్తగా వచ్చిన ఆశ్రమ వాసిని. బాబాజీ మాటలకి తల కూడా అటు తిప్పి చూడకుండా నమస్కారం తల్లి అన్నాడు సతీష్. ఆ పిలుపుకి వణికిపోయిన సత్య. ప్రతి పరాయి స్త్రీని అమ్మ, తల్లి, మాత అనే సంబోధించాలి. ఎందుకంటే వాళ్ళంతా పరదేవత స్వరూపులు, మాతృస్వరూపిణులు. అందుకే అలా సంబోధించాలి. కానీ కొన్ని వేళల్లో ఆ సంబోధన బాధాకరంగా ఉంటుంది. బాబూ, ఉలిక్కిపడ్డాడు సతీష్. తన దైవస్వరూపిణికి బాధ కలిగించాడా అని అనుకున్నాడు. క్షణమాగి, నన్ను మన్నించండి స్వామీజీ, తప్పు జరిగితే చెప్పండి, సరిదిద్దుకుంటాను అన్నాడు వినయంగా. అటు చూడు సతీష్. చాలా కాలం తర్వాత పేరుతో పిలిచాడు బాబాజీ. తలెత్తి చూశాడు సతీష్. తనకి పరిచయమైన చీరలో అపరిచితమైన స్త్రీ ముఖం కనిపిస్తే పోల్చుకోవచ్చును, కానీ ఎవరో తెలియడం లేదు అని అనుకున్నాడు. ఆ మాటలు విన్న సత్య తనలో తానే తరతరలాడిపోయింది. చదవమ్మా. గొంతు సవరించుకొని చదవబోయింది. కానీ కంఠం కలిసి రాలేదు. తడబాటు కూడదమ్మా, తొందరపడుతున్న మనసుని నిగ్రహించుకో. అలాగే బాబాజీ. ఆ కంఠం వినగానే ఉలిక్కిపడ్డాడు సతీష్. కలల్లో విన్నట్టుగా విన్నాడు. ఏదో నిజమా? కలగంటున్నాడా తను, లేక భ్రమణ? సతీష్ మళ్ళీ పిలిచాడు బాబాజీ. బాబాజీ, ఆ కంఠస్వరం ఎక్కడో విన్నట్టుగా ఉందా? తన మనసు అద్దంలా ప్రతిబింబించిందా అని అనుకున్నాడు సతీష్. సత్య! ఆ పిలుపు వినగానే ఇద్దరు తుళ్ళిపడ్డారు. అకస్మాత్తుగా బాబాజీ అలా పిలవడంతో ఇద్దరూ తలెత్తారు. సత్య! అస్పష్టంగా కదిలాయి సతీష్ పెదవులు. సత్య పెదవులు అదురుతున్నాయి. ఇది కలయా, మాయా అనుకున్నాడు సతీష్. బొంబాయి వెళ్ళి ఆ రోజంతా ఫ్లైట్ పరిశీలనగా చూసి నిరాశతో నిస్పృహతో తిరిగొచ్చాడు సతీష్. తిరిగి ఊరికి రాగానే డిఎస్పి మనోహరానికి ఫోన్ చేసి ముద్దాయిలంతా దొరికారని, అక్రమ వ్యాపారం చేస్తున్న ముఠా అంతా భగ్నమైందని చెప్పగానే అతని మనసు ఆనంద తరంగమైంది. కానీ ఆ మనుషుల మధ్య కానీ ఆ ఇంట్లో కానీ సత్య కనిపించలేదని చెప్పగానే అతని ఆశ నిరాశ అయింది. చివరికి విషయమంతా అక్షరం పొల్లిపోకుండా విన్నాడు. అందరూ చల్లా చెదరైపోయారని వినగానే అతని మనసు బాధపడింది. వెంటనే ఆమె ఆ దౌర్భాగ్యపు స్థితి నుంచి తప్పించుకుందని తెలియగానే ఒక విధంగా సంతోషించాడు అతను. ఆమె వేరే బోట్ స్ట్రేస్ చేయాలని చేసిన ప్రయత్నం అంతా వ్యర్థమైంది. ఇక జీవితంలో సత్యను కలుసుకోవడం దాదాపు అసంభవం అనే పరిస్థితిలో తిరిగి ఇలా ఈ వాతావరణంలో కనిపించేసరికి అతని మనసు పరవళ్ళు తొక్కింది. సతీష్, ఈమె ఎవరో తెలుసా? తలూపాడు మౌనంగా. ఎవరు? ఆ రోజు మీకు చెప్పానే బాబాజీ, ఆమె ఈమె. తను హంతకిననే భ్రమలో ఉందామె. ఆ భయంతోనే, ఆ పెరికితనంతోనే ఇల్లు విడిచి వెళ్ళింది. భయమే అన్నిటికీ మూలం. దాన్ని జయించడమే జన్మరాహిత్యానికి మూలం. సతీష్ మాట్లాడలేదు. చూడమ్మా, నువ్వు చేసిన ఒక్క పొరపాటు ఎంత అనర్థానికి దారితీసిందో. ఆ వ్యక్తికి నీవు భయపడకుండా సతీష్కి విషయం చెప్పుంటే ఇలా అయ్యేదే కాదు. దానివల్ల అతను ఎంత క్లేశపడ్డాడు, ప్రభుత్వం ఎంత శ్రమపడింది. అన్నిటికీ మించి శారీరకంగా, మానసికంగా నువ్వెంత వ్యధకు లోనయ్యావు. అన్నిటికీ కారణం నువ్వు భయపడ్డాం. సత్య జవాబు ఇవ్వలేదు. లేదు బాబాజీ, దానివల్ల కొంత మేలే జరిగింది.
తెలుగు కన్నెల మాన విక్రయశాల రహస్యం బయటపడి ఆ వ్యాపారం శాశ్వతంగా నాశనమైంది. సత్య వెంట మరికొంతమంది అమ్మాయిలు కూడా ఆపద నుంచి బయటపడ్డారు అన్నాడు సతీష్. అంతా భగవంతుడి దయ, నవ్వుతూ అన్నారు బాబాజీ. సెలవు బాబాజీ, మీ పఠనానికి అంతరాయం కలిగించాను, క్షంతవ్యుణ్ణి. కూర్చో. అడవుల్లో కందమూలాలు తింటూ ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే మునీశ్వరులకు యతీశ్వరులకు తప్ప ఇలా మనుషుల మధ్య మెసిలే మాలాంటి వాళ్ళకి ఈ అంతరాయాలు తప్పవు అన్నాడు స్వామీజీ. మళ్ళీ ఒక్క క్షణం ఆగి, నీకింకో విషయం కూడా చెప్పాలి సతీష్. ఈమె ఎవరో నీకు తెలియదు కదూ. పూర్వాశ్రమంలో మా పెద్దల్లి కుమారుడు పార్థసారథి కుమార్తె. అతని భార్య అకస్మాత్తుగా కలరాతో పోతే వాళ్ళ అత్తయ్య ఈమెను తనతో తీసుకెళ్ళింది. మీ అత్తయ్య తెచ్చి పెంచుకోవాలని చూసింది, కానీ ఆమె ఒప్పుకోలేదు అన్నారు. ఇద్దరూ ఆ మాట వినగానే ముఖాముఖాలు చూసుకున్నారు. సతీష్ పెదవులపై చిరునవ్వు కదలాడింది. బాబాజీ పిలిచాడు. ఏం బాబు? ఈమెకి ఐశ్వర్యమన్నా ఐశ్వర్యవంతులన్నా అదో రకం ద్వేషం. కారణం ఏమిటో తెలియదు. అందుకని నేనీమెకు మరో విధంగా పరిచయం చేసుకున్నాను. ఇక ఇంటికి తెచ్చాక ఆయా మొదలైన వాళ్ళకి ఏం చెప్పాలని ఆలోచించాను. చిన్న అబద్ధం ఆడదామని మా మేనత్త కూతురు అన్నాను. చిత్రంగా అది సరిపోయింది. బాబాజీ గారు చిద్విలాసంగా నవ్వారు. ఇక ఇద్దరూ సెలవు పుచ్చుకోండి బాబు. ఈ అమ్మాయి ఆ రోజు అర్ధరాత్రి వేళ వచ్చింది. మరుసటి రోజు నాతో అంతా చెప్పింది. నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. పైగా నీవు అంత పూర్వమే నాతో అంతా చెప్పావుగా. రెండు కలిపి చూశాను. కథ అర్థమైంది. సరే, నువ్వు ఎలాగో త్వరలో వస్తావు కదా అని ఈమెను ఇక్కడే ఉంచి ఇంటికి పంపి ఆమె దుస్తులే తెప్పించాను. ఆశ్చర్యపోయింది సత్య. నిర్విరాగులు, నిరాడంబరులు, నిర్వికారులు అయిన బాబాజీ కూడా తనతో చమత్కారం చేశారన్నమాట అని అనుకుంది. మరి సెలవు అంటూ లేచాడు సతీష్. బాబాజీ, నేను ఇక్కడే ఉండిపోతా అంది సత్య. పకపక నవ్వారు స్వామీజీ. అమ్మా, అదంతా పిచ్చి ఊహ. నీ మనసు ఇంకా రాగపూరితంగానే ఉంది. రాగరంజితమైన జీవితాన్ని కోరుకుంటోంది. నీ మనసు రాగవాహిని నిన్ను ముంచెత్తుతోంది. ఆ రోజు తొలిసారిగా ఇక్కడ వచ్చిన రోజున, నా చెంత కూర్చున్న రోజున నీకు గుర్తుందా? గుర్తుండి ఉండదు. నువ్విక్కడ కూర్చున్నావో గుర్తుందా? అక్కడ జింక చర్మపు ఆసనం, పులితోలుతో పీఠం, నేత చాప, కాశ్మీర్ కార్పెట్టు ఉంటే నువ్వు కోరి కోరి కూర్చున్నావు అన్నట్టుగా పులితోలు మీదే కూర్చున్నావు. నీ మనసు అంతగా పరిశీలించి ఉండకపోవచ్చు. నువ్వు ఆలోచన రహితంగానే కూర్చుని ఉండొచ్చు. కానీ అదే నీ ప్రవృత్తిని బయలుపరిచింది. ఇంకా నీ మనసు రాగద్వేషాలకు లోనయ్యే ఉందని అర్థమైంది. సాంసారిక జీవితానికి ఇంకా లంకె తెగలేదు అని అనిపించింది. నీ వైరాగ్య భావన, నీ విసుగు, నీ నిస్పృహ అంతా తాత్కాలికమే. నిజం, అది నిన్ను తప్పు పట్టడం లేదు. చాలా సంవత్సరాలు మానవ సహజమైన రాగబంధంలో చిక్కుకొని సంసారంలో సుఖభోగాలు, శాంతి సుఖాలు, కష్ట నష్టాలు అనుభవించి పరమగురుని దయతో సంసార బంధం నుంచి బయటపడిన మాకే ఒక్కోసారి తాపత్రయం వేడదు. వీడు నా బంధువు పూర్వాశ్రమంలో ఈ భావన కూడా రాగబంధమే. అలాంటప్పుడు నీ విషయం చెప్పాలా? అదంతా చింతించవలసింది కాదు. వెళ్ళు, అతనితో చెయ్యి కలుపు, సుఖించు, సుఖపెట్టు. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఒక లౌకికమైన వెలుగు వాళ్లపై ప్రసరించినట్టు భావించారు. ఒక రాగవాహిని ఇద్దరిని ముసురుకున్నట్టుగా భావించారు. చెయ్యి చాచాడు సతీష్. సిగ్గుల మొగ్గలాగా చేయి చాచింది సత్య. అతను చేయిని అందుకున్నాడు. ఒక ప్రేమ వాహిని, ఒక రాగవాహిని రెండూ కలిసి రాగా వాహినిగా మారి ప్రవహిస్తున్నట్టుగా కలిశారిద్దరు. ఆశ్రమ మావి కొమ్మపై ఉన్న కోయిల జంట నినాదం చేసింది. వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి భగవద్గీత పఠనంలో నిమగ్నులైపోయారు బాబాజీ. కారు నెమ్మదిగా కదిలి మెల్లిమెల్లిగా వేగం పుంజుకుంది.
ఇద్దరి మనసుల్లాగా అది కూడా వేగంతో పోటీపడి పరిగెత్తసాగింది. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని మరో చేత్తో ఆమెని కౌగిట్లోకి తీసుకుని సత్య అని పిలిచాడు. ఆమె అతని కౌగిట్లో ఒదిగిపోయింది. తనే అన్నట్టు భేదం తెలియని రాగవాహిని తరంగంలాగా ప్రవహిస్తోంది. కథ సమాప్తం. ఈ నవల మీకు నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ ఇలాంటిదే ఒక మంచి నవలతో మీ ముందుకు వస్తాను. మరి అప్పటిదాకా సెలవే. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.